శ్రావ్య, అత్తయ్య. పద ఇంటికి వెళ్దాం. వస్తున్నాను అత్తయ్య. అన్నయ్య, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. వదిన చాలా కష్టాల్లో ఉంది. వీలైనంత త్వరగా తనని ఇంటికి తెచ్చుకో, లేదంటే వదినకు ప్రమాదం. సరేమ్మా, వస్తానన్నయ్య. జాగ్రత్త. ఏంటే మీ అన్నతో ఏవో సీక్రెట్స్ మాట్లాడుతున్నావు? సీక్రెట్స్ ఏం కాదత్తయ్య, బాబు గురించి అడిగానంతే. సరే నడు. అహల్య కోసం యామిని ఆంటీ రౌడీల్ని పంపిస్తుందా? చెప్తా. నేను ఇక్కడే ఉంటే గౌతమ్ గారేంటి నన్ను ఎక్కడో బయట చూశానని చెప్తున్నారు? ఎందుకు అలా అబద్ధం చెప్పారు? ఒకవేళ నా గురించి ఆయనకి ఏమైనా తెలిసిపోయిందా? ఏంటి మీరా గారు ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు? అది సార్, మీ భార్య టెంపుల్ దగ్గర కనిపించింది అని చెప్పారు కదా. ఓ భలేవారే మీరా గారు, అందరితో పాటు మీరు కూడా నమ్మేశారా? నా భార్య కనిపిస్తే వెంటనే నేను ఇంటికి తీసుకొస్తాను, కానీ అలా ఎలా వదిలేస్తానండి? మిమ్మల్ని సేవ్ చేయడానికే అలా అబద్ధం చెప్పాను. నన్ను సేవ్ చేయడానికా? ఏమంటున్నారు సార్? అపార్థం చేసుకోకండి. మీరు నా భార్య అహల్య కాదు అన్న విషయం నాకు తెలుసు. కాకపోతే మీరు నా అహల్యలా ఉండడం చూసి మా ఇంట్లో వాళ్ళందరూ మీరే నా అహల్య అని లేనిపోని అనుమానాలు పెంచుకుంటున్నారు. అది క్లియర్ చేయడం కోసం నేను బయట అహల్యని చూశాను అని చెప్పాను. అమ్మయ్యా, నా గురించి నీకు తెలియలేదు. ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉందండి. మీకు స్వార్థమా? ఏంటి సార్? మీరు నా అహల్య కాదు, మీరే మీరా జాస్మిన్ అని ప్రూవ్ చేయకపోతే మీరు నా అహల్యనే అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తారు. అప్పుడు నా బాబు ఇబ్బంది పడతాడు. ఇప్పటికే వాడు మీకు బాగా అలవాటు పడ్డాడు. నా అహల్య ఎలాగూ లేదు. మీరు కూడా రాకపోతే వాడు చాలా ఏడుస్తాడు. అందుగురించే మీ గురించి అలా కవర్ చేసి చెప్పానండి. మనలో మన మాట మీరా గారు, అచ్చం నా భార్యలో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. నా అహల్యనే చూస్తున్నట్టుగా ఉంది. చాలా రోజుల తర్వాత తన రూపాన్ని చూస్తున్నానండి. నేను అహల్యను చాలా మిస్ అవుతున్నానండి. తను ఎక్కడున్నా తనని త్వరగా వెతికి ఇంటికి తీసుకుని రావాలి. కాకపోతే తను వస్తే మీకు ఇక్కడ పని ఉండదు, మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా అని మీరేం ఫీల్ అవ్వకండి. నా అహల్య వచ్చినా సరే మీరు రోజు ఇక్కడికి రావచ్చు. బై ద వే, మీరు ఇక నుంచి ఈ మాస్క్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఈ నర్స్ గెటప్ కూడా అవసరం లేదు. మీరు అహల్య కాదు మీరా అని మా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది కాబట్టి మీరు నార్మల్గా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే నా అహల్య గుర్తొస్తుందని చెప్పాను కదండి. నా బాబు కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తే చాలా సంతోషపడతాడండి. వాళ్ళ అమ్మని చూసినట్టుగా చాలా ఆనందపడతాడు. అందుకే ఇంకా మీకు మాస్క్ వద్దని చెప్పాను. అర్థమైంది సార్. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మీరా గారు. మొన్న మీ ఇంటికి వచ్చాను కదా, ఆ రోజు మీకు షెల్టర్ ఇచ్చిన బెనర్జీ మంచోడని అతని గురించి మీరు గొప్పగా చెప్పారు. ఎవరినంత గుడ్డిగా నమ్మకండి. ఎందుకైనా మంచిది అతని విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు సార్ అలా చెప్తున్నారు? అంటే మీ మంచి కోరి చెప్పాలనిపించింది నేను చెప్పాను మీరా గారు. మీకు ఎలాంటి హాని కలగకూడదు, మీరు హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక.
నా గురించి ఇంతలా ఆలోచిస్తున్న గౌతమ్ గారికి నేను అహల్య కాదు అని అబద్ధం చెప్తున్నాను. నా మీద ఇంత అభిమానం ఆప్యాయత చూపిస్తున్న గౌతమ్ గారికి ఈ ఇంటికి నా బాబుకి దూరం అవ్వడం నిజంగా నా దురదృష్టం. మళ్ళీ అహల్యగా నేను ఇంటికి రాగలనో లేదో, ఆ పరిస్థితి వస్తుందో లేదో. వదిన వెంట ఎవరో రౌడీలు పడుతున్నారంట. తనని చంపాలని చూస్తున్నారంట. వదిన వెనక పడుతున్న రౌడీల్ని మా అత్తయ్య పంపించిందని నాకు అనుమానంగా ఉందన్నయ్య. అహల్య కోసం యామిని ఆంటీ రౌడీల్ని పంపించిందని శ్రావ్య చెప్పింది. ఒకవైపు రౌడీలు, ఇంకోవైపు ఆ బెనర్జీ. ఇద్దరి వల్ల కూడా అహల్యకి ప్రమాదం ఉంది. వీలైనంత త్వరగా అహల్యను ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చేయాలి. అంతకుముందే ఆ బెనర్జీని పోలీసులకి పట్టించాలి. అది కూడా అహల్యకి ఏ సమస్య రాకుండా చూడాలి. ఇప్పుడే ఆ పని చేస్తాను. ఆ నర్సు మీరా అచ్చం అహల్యలా ఉండటం ఏంటి మామ్? నిజంగా మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారా? ఉంటారు బేబీ, పాసిబిలిటీ ఉంది. నాకెందుకో అహల్య మీరాలా నటిస్తుందని డౌట్గా ఉంది మామ్. ఆ డౌట్ నాకు ఉంది. అది నిజంగా అహల్య అయితే ఏదో రోజు దాని నాటకం బయటపడుతుంది. ఆ అహల్యను చంపమని నువ్వు పంపించినా దాన్నేమీ చేయలేకపోయారు. అసలది నిజంగానే మన ఇంటికి వచ్చిందా? అహల్య రాలేదని శ్రావ్య నిజంగానే చెప్పిందా? వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు బేబీ? వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్. ఏమో మామ్, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఈ గాజు ముక్కలు అహల్య వేసుకునే వాటిలా ఉన్నాయి. అంటే అహల్య ఇక్కడికి వచ్చింటుందా? యూఆర్ రైట్ మామ్, అహల్య ఇంటికొచ్చి వెళ్ళింది. ఈ గాజు ముక్కలు చూడు, ఇవి అహల్య వేసుకునే గాజులే. ఇవి ఇక్కడ ఉన్నాయంటే అహల్య ఖచ్చితంగా వచ్చింది. ఆ రౌడీలు తరుముతూ ఉంటే అహల్య కంగారుగా మన ఇంట్లోకి వచ్చుంటుంది. అప్పుడే ఈ గాజులు పగిలిపోయి ఉంటాయి.